ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహిత నేతలుగా పేరున్న వాళ్ళు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీరిపై కూటమి ప్రభుత్వం కొరడా జల్పించింది. విజయసాయిరెడ్డిని పైకి చెప్పకుండానే బీజేపీ ద్వారా ఒత్తిడి తెచ్చి ఎంపీ పదవికి రాజీనామాతో పాటు ఏకంగా రాజకీయాలకే దూరం చేసినది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మరో నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సైతం వెంటాడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ ను కనిపెట్టిన నారా లోకేష్ బహిరంగంగా అమలు చేయడం మొదలు పెడితే కొత్త సమస్యలు తప్పవు. దీంతో తాము చేయాల్సిన పనుల్ని మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన ద్వారా చేయించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీకి తాజాగా రెండు పెద్ద ఎదురుదెబ్బలు తగిలాయి. ముఖ్యంగా జగన్ తర్వాత పార్టీలో నెంబర్ 2 స్థానం కోసం పోటీ పడే నేతల్లో ముందుండే విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అటవీ భూముల కబ్జా కేసులో పవన్ కళ్యాణ్ వెంటాడుతున్నారు. దీంతో జగన్ కు ఇంత సన్నిహితంగా ఉండే నేతల పరిస్థితి ఇలా ఉంటే తమ పరిస్థితి ఏంటన్న భావన సగటు వైసీపీ కార్యకర్తలో కనిపిస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో పోరాటాలకు జగన్ ఇచ్చిన పిలుపునకు సైతం స్పందించేవారు కనువరుగవుతున్నారు. గతంలో మంత్రులుగా ఉన్నవారు, సలహాదారులుగా ఉన్నవారు, వైసీపీ ప్రాంతీయ ఇన్ఛార్జీలుగా పనిచేసిన వారు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. బీజేపీ భయమే వీరందరినీ వెంటాడుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇంత జరుగుతున్నా అధినేత జగన్ మౌనం ఇప్పుడు పార్టీ శ్రేణుల్ని కలిచివేస్తోంది. మరి ఇంత జరుగుతున్నా జగన్ మౌనంగా ఉండడం వెనుక ఏదైనా వ్యూహం ఉందేమో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.